అందరికీ నమస్తే అండి. నవరాత్రుల్లో రెండవ రోజు సందర్భంగా శుభాకాంక్షలు. బాల త్రిపుర సుందరి దేవి లేదా బ్రహ్మచారిణి అని ఈ దేవిని అంటారు. ఈ తల్లి ఈరోజు విశేషంగా కన్యక రూపంలో దర్శనమిస్తుంది. కన్య అనగా పవిత్రమైన మనసు కలది అని. స్వప్నంలో కానీ సంకల్పంలో కానీ చెడు అనేది తెలియని వారిని పవిత్రమైన కన్య అని అంటారు. భారతదేశంలో ఈ దసరా నవరాత్రుల్లో కన్య పూజలు ఎక్కువగా జరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మరియు కన్య పూజలు జరుగుతాయి. ఎందుకంటే ఒక కన్య 21 కులాలను ఉద్ధరిస్తుంది అని ప్రసిద్ధి. ఆమె చేతిలో జపమాల కమండలము ఉంటాయి. ఆమె చేసిన యోగము కష్టానికి, సహనానికి, ధైర్యానికి ప్రతీక. బ్రహ్మచారిని తపస్యకు ప్రతీక కావున సాదాసీదా ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. అటుకులు, బెల్లం ఇలాంటివి. ఈరోజు పూజించే వారికి ఓర్పు, శాంతి, మానసిక బలం లభిస్తాయని మన పురాణాలు చెప్తాయి. విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలనుకునేవారు ఈ తల్లిని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తారు. ఈ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సింది, జీవితంలో నిజమైన విజయాలు రావాలి అంటే కష్టము, సహనము, ఓర్పు, త్యాగము ద్వారానే వస్తాయని నమ్మకం. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనసును ప్రశాంతంగా ఉంచుకొని మన లక్ష్యంపై ధ్యాస పెడితే దేవి కరుణ తప్పకుండా లభిస్తుంది. శరీరానికి తపస్సు కష్టమైన, ఆత్మకది మంగళప్రదం. బ్రహ్మచారిని దేవిని ఆరాధించడం వలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే బతుకమ్మ పండుగలో రెండవ రోజు అట్ల బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు మహిళలందరూ ప్రకృతిని పూజిస్తూ పూలతో, అలంకరణతో ప్రకృతిలో సామరస్యం, సంరక్షణ నేర్చుకుంటారు. గౌరీదేవిని పూజిస్తూ మహిళల ఐక్యతను, శక్తిని గౌరవించుకుంటారు. అట్లు నైవేద్యంగా సమర్పించి ఆరోగ్యం, సమృద్ధి కోసం ప్రార్థిస్తారు. ఆటపాటల, కోలాటాలతో సమాజంలో బంధాలను, భక్తిని పటిష్టం చేసుకుంటారు. పూల అలంకరణతో ప్రతి మహిళ వారి యొక్క సృజనాత్మకత, వంటల ద్వారా కృతజ్ఞతాభావం తెలుపుకుంటారు. ఇంత గొప్ప విశేషత ఈ పండుగలో ఉంది. మన భారతదేశంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం మాదిరి పూజలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగా బతుకమ్మ కూడా ఒక పండుగ. థ్యాంక్ యూ అండి అందరికీ.